అర్జున్ ఇప్పుడొక క్రాస్ రోడ్స్లో ఉన్నాడు. తన వెనుక తనకు తెలిసిన ప్రపంచం, తన ముందు ఆ మాయాద్వారం అవతల ఏముందో తెలియని ఒక కొత్త ప్రపంచం. కథ ఇక్కడ అయిపోలేదు, నిజానికి ఇక్కడే మొదలైంది. ఆ పోర్టల్ నుంచి వస్తున్న గాలికి అతను నిలబడలేకపోతున్నాడు. భయంతో వణికిపోతున్నాడు. ఇదేంటి, దీన్నుంచి ఎలా బయటపడాలి అని మనసులో గట్టిగా అరుస్తున్నాడు. కాని అక్కడ వినేందుకు ఎవ్వరూ లేరు. చివరికి ఆ పోర్టల్ అతన్ని పూర్తిగా లోపలికి లాగేసుకుంది. సో అర్జున్ ప్రయాణం ఎక్కడికి? ఆ తెలియని కొత్త ప్రపంచంలో ఏం జరగబోతోంది? అన్నిటికన్నా ముఖ్యంగా తను ఎవరనే నిజం అతనికి తెలుస్తోందా లేదా? ఒక్క క్షణం తన గదిలో ఉన్న అర్జున్ కళ్ళు తెరిచేసరికి ఎక్కడున్నాడో? ఒక పెద్ద రాజభవనంలో. అంతా గందరగోళంగా ఉంది. కాని రాణి లీలా చూపు మాత్రం సూటిగా అతని వేలిపై ఉన్న ఉంగరం మీద పడింది. అంతే, ఆ ఒక్క క్షణంలో ఆమెకు తెలిసిపోయింది, తమ రాజ్యం కోసం తాము ఎదురుచూస్తున్న రక్షకుడు వచ్చేశాడని. కోల్పోయిన రాజ్యాలు, ఊహించని హీరోలు, ఇలాంటి కథల్లో ఉండే మజానే వేరుగదా. ఒకప్పుడు మాయాజాలంతో వెలిగిపోయిన ఒక ప్రపంచం ఒక భయంకరమైన శాపానికి ఎలా బలైంది. మరి ఆ చీకటిని చీల్చడానికి ఒక సామాన్య బాలుడు ఎలా వచ్చాడు? పదండి, ఎల్డోరా ప్రపంచంలోకి వెళ్ళిపోదాం. ఒకవైపు వెలుగు, మరోవైపు చీకటే. ఇది కేవలం రెండు వేర్వేరు చిత్రాలు కాదు, ఒకే రాజ్యం యొక్క రెండు ముఖాలు. అసలు ఏం జరిగింది? ఒకప్పుడు స్వర్గంలా ఉన్న ఎల్డోరా ఇప్పుడు ఇలా ఎందుకు మారిపోయింది? ఆ మార్పు వెనక ఉన్న కథే ఇది. ఆ రాజ్యం పేరే ఎల్డోరా. కాని ఒకప్పటి ఎల్డోరాకు ఇప్పటి ఎల్డోరాకు అస్సలు పోలికే లేదు. ఆ తేడా ఎంత భయంకరంగా ఉందో మనమే చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒకప్పుడు గాలిలో సంగీతం వినిపించేవి, నదులు స్ఫటికంలా ఉండేవి, ఆకాశంలో డ్రాగన్లు ఎగిరేవి. కాని ఇప్పుడు అదే గాలిలో వాడిపోయిన పూల వాసన, అదే ఆకాశం కింద భయంతో బతుకుతున్న ప్రజలు. అంటే కేవలం చూడ్డానికి మారడం కాదు, ఆ రాజ్యం తన ఆత్మనే కోల్పోయినట్టు. మరి ఇంత పెద్ద నాశనానికి కారణం ఎవరు? అతని పేరే డార్క్ స్టార్. కేవలం అధికారం కోసం ఒక అందమైన రాజ్యాన్ని నాశనం చేయడానికి కూడా వెనుకాడనే ఒక దుష్ట మాంత్రికుడన్నమాట. అంతా చీకటి, అంతా నిరాశ అనుకుంటున్న టైంలో కథలో ఒక అదిరిపోయే ట్విస్ట్ వస్తుంది. సరిగ్గా ఆ రాజభవనం నడిబొడ్డునే ఒక కొత్త ఆశ చిగురించింది. ఇప్పుడు అసలైన ప్రశ్న వస్తుంది, ఇంత పవర్ఫుల్ శాపాన్ని ఎవరు బ్రేక్ చేయగలరు? ఏమైనా గొప్ప యోధుడా, లేక దేవుడా? ఎవరు? ఆ సమాధానం, ఆ ఆశ రాణిలీల కళ్లకు కనిపించింది. ఆ దట్టమైన చీకట్లో ఆమె ఒక ప్రవచనంలో చెప్పిన సంకేతాన్ని గమనించింది. ఆ సంకేతం ఏదో ఆకాశంలో మెరిసే నక్షత్రమో వింతైన సంఘటనో కాదు, చాలా సింపుల్. రాజ్యానికి కొత్తగా వచ్చిన అర్జున్ అనే ఒక అపరిచితుడు, అతని వేలికి ఉన్న ఒక ప్రత్యేకమైన ఉంగరం. అదే ఆ ప్రవచనంలో చెప్పిన గుర్తు. ఇక వెంటనే అర్జున్ను రాజభవనంలోకి పిలిపించారు. ఆ భవనం ఎలా ఉందంటే, గోడలు మెరిసే రాళ్లతో కట్టారు. అంతటా డ్రాగన్లు, మాంత్రికుల పురాతన చిత్రాలు. ఆ చిత్రాల నీడలో తన విధి ఏంటో అతనికి తెలియబోతోంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అర్జున్ ముందు ఇప్పుడొక పెద్ద నిర్ణయముంది. అది కేవలం ఒక నిర్ణయం కాదు, ఒక రాజ్యం మొత్తం భారం అతని భుజాలపై పడబోతోంది. ఆ సభలో ఉన్న అందరి ముందు రాణి లీలా ఒక నిర్ణయాన్ని ప్రకటించింది. ఎల్డోరాను కాపాడే రక్షకుడు అర్జునే అని చెప్పింది. అంటే మొత్తం రాజ్యం భవిష్యత్తు ఇప్పుడు అతని చేతుల్లోనే ఉంది. రాణి అయితే అతన్ని రక్షకుడుగా ప్రకటించేసింది. రాజ్యం మొత్తం అతని వైపే ఆశగా చూస్తోంది. అంతా బానే ఉంది, కాని అసలైన ప్రశ్న ఒక్కటే, వీళ్లందరూ నమ్మినట్టు అర్జున్ తనను తాను నమ్ముతాడా? అసలు తానెవరో కూడా సరిగ్గా తెలియని ఒక అనాథ అబ్బాయిపై ఇప్పుడొక రాజ్యం భవిష్యత్తు మొత్తం ఆధారపడి ఉంది. ఈ తేడా చూడండి. ఒకవైపు 16 ఏళ్ల అనాథ, మనుషులుండే ప్రపంచం తప్ప ఇంకేమీ తెలియదు. మరోవైపు ఒక దుష్ట మాంత్రికుడిని ఓడించాలి, ఒక పురాతన భవిష్యవాణిని నిజం చెయ్యాలి. ఇదసలు సాధ్యమేనా? సో అసలు ప్రశ్నే ఇదే. హీరోలు పుట్టుకతోనే వస్తారా, లేక పరిస్థితులు వారిని హీరోలుగా తయారుచేస్తాయా? ఒక సామాన్యమైన అబ్బాయి ఇంత అసాధారణమైన విధిని అంగీకరిస్తాడా? ఒక రాజ్యం యొక్క ఆశగా మారతాడా? సమాధానం అతని నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.